సార్ కూటమి 100 రోజుల పాలన సందర్భంగా ఒక స్కామ్ బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏంటంటే తిరుపతి లడ్డు దాంట్లో జంతువుల కొవ్వు కలుపుతున్నారు అని చెప్పేసి దీని గురించి రకరకాలుగా వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా జంతువుల కొవ్వు కలిపేది ముస్లిం హోటల్స్ బిర్యానీలో పైన తేరతా ఉంటుంది, మటన్ కర్రీలో ఎర్రగా. బాబా నూనె అనుకుంటాం, అది నూనె కాదు, అది ఇంత ఫ్యాట్ కొంటారు వాళ్ళు. బీఫ్ది మ్యాక్ అంత ఫ్యాట్ ఉండదు. సో బీఫ్ది ఫ్యాట్ కలిపారని ఈయన 100 రోజుల పరిపాలనలో మీరు ఇచ్చిన 5 వాగ్దానాల గురించి మర్చిపోయి, ఏదో 6 వాగ్దానాలు మర్చిపోయి దీని గురించి చెప్తున్నాడు ఆయన అని వాళ్ళు చెప్తున్నారు. మనం రెండు విశ్లేషించి మాట్లాడాలి కాబట్టి నేను 100 రోజుల పాలనలో జనాలతో మాట్లాడించి కూడా రీల్స్లో పెట్టారు. ఏం చేశాడు, ఏం పీకాడు, ఏం పీకలేదు. ఆ ఒక్క అదే దాన్ని ఏమంటారు, పెన్షన్ ఏదో అంటారు కదా, రీఎంబర్ ఓల్డ్ ఏజ్కి ఇచ్చేది, అది తప్ప మిగతా 5 ఏం చేయలేదని. 100 రోజుల పాలన ఇంకా సరిపోలేదా? మరి జగన్ అయినప్పుడు అతను దుర్మార్గమైన పాలన చేశాడే అని ప్రూవ్ అయింది, ఓకే. రెడ్ బుక్ అని పెట్టారు, ప్రూవ్ అయింది, ఓకే. ఓకేనా? అందులో ప్రూవ్గా రెడ్ బుక్లో ఏమేమి కావాలో, లోకేష్కి ఏమేమి కావాలో అవి ఎవరెవరిని అరెస్ట్ చేయాలో అవన్నీ చేస్తారు. తెలుగుదేశం ఆఫీసును బదలు కొట్టిన వాళ్ళు ఎవరెవరు చేయాలో, ఎవరెవరు ఏం చేయాలో, ఎవరెవరు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు, ఎంత నాయిస్ చేస్తున్నారు మనం కూడా చూస్తున్నాం. నీటిలో దిగినవాడే మగవాడు అన్నట్టుగా ఈయన చెప్తున్నాడు. నీటిలో కూడా దిక్కుండా రాజమండ్రి వెళ్ళి బయట నడుచుకొచ్చేసి వరదల గురించి రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అని అన్నారు. ఆయన ఉన్న మాటలు, పవన్ కళ్యాణ్ అన్న మాటలు టోటల్గా నేను చెప్తాను బిడ్డ. యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నాడు. దాన్ని కెన్ యూ ప్రూవ్? ఎలా ప్రూవ్ చేస్తావు? లడ్డు తినేసి అయిపోయింది కదా, లడ్డులు తినేసాం, అంత అయిపోయింది కదా అతని కాలంలోనూ. ఇంకొప్పుడు యానిమల్ ఫ్యాట్ ఎలా ప్రూవ్ చేస్తావు? ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇలా చేశారు అని చెప్పేవాళ్ళు ఉంటే చేస్తారు. లేకపోతే అప్పుడు ఈవో, అప్పుడు సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి గురించి చెప్తున్నారు. వాళ్ళు చేయలేదన్నంత కూడా మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా తినేశారని చాలా విధాలుగా చెప్తున్నారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో చైర్మన్ అవ్వటం దీనికోసం అవుతారని కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఓకే. ప్లస్ ఏమో అక్కడ క్రిస్టియానిటీ బెల్ట్ ఉన్న వాళ్ళే ఎందుకు పెట్టాడు కరుణాకర్ రెడ్డి నన్ను ఎక్కడో ఒకసారి కలిసి, నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నాడు ఆయన. ఎక్స్ చైర్మన్ జగన్ ఎదురుకుండానే అంబటి రాంబాబు కూడా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ లీటర్ బాబు నా గురించి మాట్లాడుతున్నాను అనుకుంటాడు. తప్పదు మరి, నువ్వు క్రిస్టియన్ అంటున్నారు చాలామంది. క్రిస్టియన్స్ లోపల పనిచేసే వాళ్ళని వాళ్ళందరినీ క్రిస్టియన్స్ పెట్టవలసిన అవసరం ఏంటన్నాను. నాన్ క్రిస్టియన్స్లో కూడా డబ్బు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్టీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, హిందువులుగా ఉన్నవాళ్ళు. వాళ్ళని హిందూ దేవాలయంలో ఇప్పుడు క్రిస్టియన్ చర్చ్లో క్రిస్టియన్స్ పెడతారా? హిందువుని పెడతారా? దర్గాలో పెడతారా? పెట్టరు. అటువంటిది వై ఓన్లీ హిందువుల్లో లోకు తీసుకుని అలా పెట్టుంటే ఆ పాపం డెఫినెట్గా జగన్ కొట్టిందని చెప్పాలి. కరుణాకర్ రెడ్డిని కూడా క్రిస్టియనే అంటున్నారు. మరి ఎంతవరకు అది పక్కన పెట్టు. మీరు అంతా కలిసి టిక్కెట్లు అమ్మేసుకున్నారు, లక్షల టిక్కెట్లు అమ్మేసుకున్నారు. చాలా పెద్ద స్కామ్ జరిగిందని 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు తేలింది ఏంటంటే డైరెక్ట్గా దేవుడికి సెంటిమెంట్ కొడితే తప్పితే జగన్ లోపలికి వెళ్ళేటట్టు కనపట్లేదని చెప్పేసి లడ్డూలు పెట్టారు. చాలా పెద్ద అఫెన్స్ ఇది. తిరుపతి తిరుమల దేవస్థానం ఇన్ని సంవత్సరాల నుంచి శాంక్టిటీగా పవిత్రంగా ఉన్నదాన్ని అపవిత్ర చేశాడు చాలా చాలా విధాలుగా. ఒకటి క్రిస్టియన్స్ని పెట్టి, ఓకే. 2 ఎందుకు పెట్టాలి అన్నాను. అసలు హిందువులు ఏమన్నా కోరకపోయారా? నో క్రిస్టియన్స్ ఆర్ నో ముస్లిమ్స్ ఆర్ టు బి ఎంటర్టైన్డ్ అని నేను అంటాను. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టెంపుల్, లార్డ్ వెంకటేశ్వర. ఓకే, అది ఎవరేమన్నా కూడా ఐ ఓన్లీ స్టాండ్ బై దట్. అండ్ అట్ ద సేమ్ టైం దానికి చైర్మన్ కానీ అందరూ కూడా క్రిస్టియానిటీ బెల్ట్. అసలు నువ్వు వెళ్ళటమే కరెక్ట్ కాదు జగన్. నువ్వు వెళ్ళి ఆయన పాదాలను ముట్టుకోవడమే కరెక్ట్ కాదు. బికాజ్ యు ఆర్ నాట్ కన్వర్టెడ్, యు ఆర్ స్టిల్ ఎ క్రిస్టియన్ and your mother is a Christian, your wife is a Christian. Okay, do not దాన్ని ఏమంటారు, అక్కడి వరకు నేను ఒప్పుకుంటాను. డోంట్ స్పాయిల్ ఇట్. కానీ ఈయన అక్యూజ్ చేసేది చాలా పెద్దది. లడ్డూలలో ఆయిల్, నెయ్యి కలపాలి. అసలు అందులోనే మంచి క్వాలిటీ నెయ్యి కలపాలి. మీరు ఎప్పుడైనా అలా దర్శనం చేసుకు వస్తుంటే ఆ స్మెల్ కోసం 2 సార్లు అలా వెళ్ళొస్తాను నేను. తింటాం మాట దేవుడు, ఆ అరోమా గురించి వెళ్తూ ఉంటాను నేను. అర్థమైందా? ఎక్కువ జనం లేకపోతే. అటువంటి దాట నువ్వు యానిమల్ వాడేవంటే ఇంక అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి ఉండదు. నువ్వు నిజంగా చేసి ఉంటే నువ్వు అధపాతాలను పోతావు. అందరూ ఎవరెవరు చేశారు, అందులో డబ్బులు దొబ్బేశారు. చాలా విధాలు దొబ్బొచ్చు. అది వైవి సుబ్బారెడ్డి దొబ్బాడు, కరుణాకర్ రెడ్డి, ఇలా అందరూ కలిసి దొబ్బేశారు అనేది గాడ్ నోస్.
అంటే వెంకటేశ్వర స్వామిని దే ఆర్ టేకింగ్ ఫర్ రైడ్ అలా అంటారు. ఆయన ఏం ఉంది నిజంగా దేవుడు ఏంటి ఆ టైప్ వెళ్ళావు. మనకున్నంత భక్తులు 1/100,000 ఉండదు వాళ్ళకి. అంత వేళకోవడం భారత స్వామి స్వామి అంటారు. మీకు అర్థమైందా? మీకు తిరుపతిలో ఉన్న వాళ్ళు అందరూ ఒక 90% అటువంటి వాళ్ళే. సో వీళ్ళు అందులో వెళ్ళిన వాళ్ళందరూ కూడా డబ్బులు తినటమే ఇదిగా తిని ఉంటారు. అది కరెక్ట్. అది మనకంటే తిరుపతిలో ఉన్న పుట్టిన చంద్రబాబు నాయుడుగా ఎక్కువ తెలుసు. ఇది 3వ సారి సీఎం అని తెలీదా? ఎవరెవరి పాత్రలో పెడితే ఎవరెవరు తింటారో, ఎవరెవరు ఇంటికి పట్టుకొస్తారని తెలియదానికి ఆయనకి తెలుసు. అంచేత ఆయన అక్యూజ్ చేసిన దాన్ని తప్పని మనం అనవగానే దేవుడికి తెలియాలి. నిన్న ఒక వీడియో పెట్టింది ఇలాంటి ఒక అమ్మాయి ఎవరో సొంతంగా, అంటే పెద్ద ఛానల్ కాదు, ఫేస్బుక్లో పెట్టేసింది. ఒక 10 నిమిషాలతో మాట్లాడుతూ ఇది ఈ అది ఎవరైతే వండుతారో ఆ బ్రాహ్మణ్స్ అందరికీ కూడా చాలా కళంకమైన మాట మీరు అన్నది. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మీరు అందరినీ ఇన్సల్ట్ చేసినట్టు లెక్క. అంటే మీరేం చేస్తారు? సప్లై చేసే వాళ్ళు మీ పైన ఉన్న హెడ్లు నెయ్యి ఉంటాయి కదా టిన్స్లో, అవి వస్తే మీరేం చేస్తారు? నెయ్యిలా ఉంటుంది కూడా. నెయ్యిలాగే ఉండే కంపెనీలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మెడ్రాస్లోనూ, అదిలో కూడా కలుస్తుందా? కానీ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేము రాజస్థాన్ నుంచి గోశాల నుంచి తెప్పిస్తాము, అది మొత్తం ప్యూర్ నెయ్యి, పైగా ఇక్కడ మనకు టెండర్లు లేవు కాబట్టి అక్కడ నుంచి తెప్పిస్తున్నాం డొనేషన్ రూపంలో అని చెప్పేసి అంటున్నారు. అది నిజమనుకుంటే ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈయన అన్నాడు అక్యూజ్ చేసినట్టు ప్రూవ్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేసి కమిషన్ వేసి. రైట్, అవును. ఆ సప్లై చేసిన వాళ్ళు ఎవరో, సప్లై చేసిన వాళ్ళు ఎవరు? రాజస్థాన్ అని చెప్పిన రాజస్థాన్ ఏమన్నా దేవాలయమా? రాజస్థాన్ ఏమన్నా పెద్ద కృష్ణుడు గారి ప్లేస్ అది కాదు కదా. అదేదో సినిమాలో ఉంటుంది కార్తికేయలో ఉన్న కృష్ణుడిలా కాదు కదా. అని చేత అక్కడ నిజంగా అక్కడి నుంచి వచ్చినా కూడా రావడానికి ఏంటి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మారిపోయిన రోజులు కూడా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్మగ్లింగ్. దీన్ని మళ్ళీ సెపరేట్గా వేస్తారు, అదో రేటు, సేమ్ టిన్ ఉంటుంది. అర్థమైందా? ఈయన చాలా అమాయకంగా మాడుతున్నాడు ఆయన వైవి సుబ్బారెడ్డి. ఈయన చిన్నపిల్లలు చెప్పాలి నేను మోసం జరిగితే అక్కడి నుంచి అని అలా పడితే చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బీ ప్యాక్డ్ అగైన్. అదేండి మీకు చెప్పాను కదా, అనపర్తి అనే ఊర్లో మీరు మెక్డోవల్ చెప్తే మెక్డోవల్ చేస్తారు 1,00,000 బాటిల్స్. బ్యాక్ పేపర్ కావాలి, బ్యాక్ పేపర్ అంతా అక్కడ తయారైపోతాడు. అనపర్తి ఆ ఊరి పేరు. రెడ్డీస్ ఉంటారు అక్కడ, అంటే ఈస్ట్ గోదావరి రెడ్డీస్ అనమాట. వాళ్ళ పనే ఇది స్మగ్లింగ్. అని చేత ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఏదో కొత్తగా చెప్తున్నాడు. ఆయన మోసం జరగలేదంటే మీరు అనేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, జరిగిందని ప్రజెంట్ సీఎం అన్నాడు, సిట్టింగ్ సీఎం. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి దొరికితే మీరే దెబ్బ అయిపోతారు. దెబ్బ అవడే కాదు, పాపం అంటుకుంటుంది మీకు, అధపాతాలను పోతారు మీరు. జనాలు 1 కోటి మంది జనాలు తినే ప్రసాదంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మీద మీరు మోసం చేసి నిజంగా కానీ అది చేస్తే మటుకు ఓకే. అక్కడ లడ్డూల వరకు ఇక సీఎం గారు చూసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. ఆయన నిజంగా ప్రూవ్ చేస్తే వీళ్ళ పాపం పట్టుద్ది. పాపం అనడం కాదు, జైలుకి పోతారు. చాలా పెద్ద అఫెన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సీఎం నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ అదర్ రిలీజియన్స్. వేరే రిలీజియన్స్ వాళ్ళని అక్కడ ఎంటర్టైన్ చేయకండి. హిందువులు ఎంతమంది ఉండగా వాళ్ళని పెట్టండి, కానీ లోపల గెట్టేస్తూ ఉంటారు కదా వాళ్ళని కూడా ఎస్టీలు పెట్టండి అని హిందువులు పెట్టండి. ఐ డోంట్ మైండ్ అబౌట్ దట్ కాస్ట్ అండ్ ఆల్, బట్ ద రిలీజియన్ షుడ్ నాట్ బి దేర్ అదర్ రిలీజియన్స్. వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. అర్థమైంది మీకు? సో ఇదొకటి. తర్వాత వచ్చి 100 రోజుల సందర్భంగా మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, జనం కానివ్వండి, వీళ్ళు 6 ప్రోగ్రామ్స్లో ఒకటే చేశాడు, మిగతా 5 చేయలేదు. ఏది చేయకుండా 100 రోజులు అంటున్నారండి అని చెప్పేసి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఈయన పోగొట్టేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు పోగొట్టేస్తున్నాడు. ఎంతో నేర్చుకోవాలి, మాకు చాలా అదృష్టం ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఉంటే. అలా చూస్తున్నాం మనం. అలా చూడక ఏం చేస్తాం మరి? నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాం అలాగా. అలా ఉంది అది. వాళ్ళందరూ కిందంతా కూడా సైలెంట్, ఎల్లో ఒకటి వేసుకుని ఎప్పుడు కొడుతున్నారు, అందరూ కొడుతున్నారు, కూర్చున్నారు. తెగ చెప్పేస్తున్నాడు ఆయన. ఎంతో నేర్చుకున్నాం, అసలు ఆ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఆ నీటిలో దిగటం ఏంటి, ఇంతమంది ఫ్యామిలీని తిట్టేయటం ఏంటి, తిట్టినా కూడా అన్నీ తట్టుకునేట ఆయన ఎలా కూర్చున్నాడు. ఎవరు? చంద్రబాబు కూర్చొని ఒక పక్క కింద లోకేష్ కరెక్ట్గా చెప్తున్నాడా చెప్పలేదా అని చూస్తున్నాడు అనమాట. ఆ టైంలో ఉన్నారనమాట. నాకు చాలా సిగ్గేసినట్టు అనిపించింది. నాకు ఏం మాట్లాడుతున్నాడు అతను. 24 గంటలు ఆయన దగ్గర మనం నేర్చుకుంటే మరి 5 సంవత్సరాలు నేర్చుకో,
5 సంవత్సరాల్లో ఇంకో ఒకటి కాదు 2 కాదు కదా, ఇంకా 4 years ఉంది. యూ కెన్ కీప్ ఆన్ లెర్నింగ్. తర్వాత ఆయన లెగిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అందమ్మ వాయినం ఇందమ్మ వాయినం అంటారు. అత్తగారు పంపిస్తుంది పిల్లకి, ఎక్కడి నుంచి కొంత పెడతారు కదా కొత్తగా పెళ్ళైనప్పుడు, అలాగా అందమ్మ ఆ టైప్ ఈయన చెప్పేసాడు. ఆయన చెప్తున్నాను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరు ఇలా కలిసి వెళ్ళటం వల్ల ఇంకా వాళ్ళకి అది మత్తు వదలలేదు. మీ ఇద్దరం కలిసి నోడించామనేది మత్తు వదలలేదు. ఆ మత్తులోనే 3 నెలలు అయిపోయింది, 100 రోజులు. కాకపోతే 6లో 5 చేశారు. 6 ప్రామిసుల్లో 5 ప్రామిసులు, 1 ప్రామిస్ చేశారు, 5 చేయలేదు అని జనాలు అందరితోటి ఆల్రెడీ రీల్స్ పెడుతున్నారు. ఆ పెట్టేది ఎవరో వైఎస్ఆర్సీపీ అంటున్నావు, వైఎస్ఆర్సీపీ పెడుతున్నారు. జనరల్ పబ్లిక్ కూడా చాలామంది తయారైపోయారు, ఎవరెవరో మాట్లాడుతున్నారు యాక్చువల్గా. దాని ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు జస్ట్ షో చేశారు. ఆ 100 రోజుల్లో జరిగింది ఏంటంటే వీళ్ళకి కావాల్సిన మంచి అదృష్టమైన ఎఫెక్ట్ ఏంటంటే వరదలు, డబ్బులు బాగా వస్తాయి ఇప్పుడు. అదేంటప్పుడు చెప్పాను కదా, ఇటువంటి విపత్తు రావడం అనేది ఆ గవర్నమెంట్కి అదృష్టం. సింపతి, రకరకాల చారిటీలు అంటే ఎక్కడి నుంచి కాదు, నాన్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, వేరే దేశాల నుంచి వస్తాయి, 1000 కోట్లు. అదే మీకు దాన్ని బయటకు చెప్పరేళ్ళు. సో మచ్ ఈజ్ దేర్. సో ఆ విధంగా 100 రోజులు అనేది 100 రోజులు సంబరంలాగే అనిపించింది నాకు. అది కొంచెం పొగడ్తల సమాహారంలాగా అనిపించింది.